అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు యూఏఎన్లో మీ పేరు తప్పుగా పడిందా? అయితే ఈ 3 డాక్యుమెంట్లు ఉంటే సింపుల్గా మార్చుకోవచ్చు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఈపీఎఫ్ఓ చందాదారుల మీ పీఎఫ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ పేరుతో తప్పుగా పడిందా? అయితే ఇలాంటి వివరాలను మీరు చాలా ఈజీగా మార్చుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. అంతేకాదు కొత్త మార్పులకు అవసరమయ్యే డాక్యుమెంట్ల జాబితాను కూడా పొందుపరిచింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఎక్స్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. యూఏఎన్లో పేరుతో పాటు తదితర మార్పులకు కనీసం 3 డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలని పేర్కొంది. అందులో ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి అని పేర్కొంది. మరి ఆ యూఏఎన్ పై పేరు మార్పు 2 అక్షరాల కంటే ఎక్కువ ఉన్నా, 2 అక్షరాల కంటే తక్కువగా ఉన్నా ఫొనెటికల్గా పేరు మార్చడానికి ఈ కింది డాక్యుమెంట్లు అవసరమవుతాయి. యూఏఎన్ పై పేరు మార్పునకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే: ఆధార్, పాస్పోర్ట్, మరణ ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవన్నీ ఇందులో ఏదైనా సరే, కేంద్ర పాలిత ప్రాంతం అయితే పిఎస్యు, బ్యాంకులకు జారీ చేసిన సర్వీస్ ఫోటో గుర్తింపు కార్డు, బ్యాంక్ ఆధార్ కార్డు, బ్యాంక్ అధికారి పేరు, ఫోటోపై క్రాస్ స్టాంప్ చేసిన బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్, పాన్, రేషన్, పీడిఎస్ ఫోటో కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, పెన్షనర్ ఫోటో కార్డు, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిఎస్యు, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డు జారీ చేసిన ఫోటోతో కూడా సిజిహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ మెడిక్లెయిమ్ కార్డు, ఫోటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్, పూర్తి పేరు, మొదటి పేరు మార్పు, అభ్యర్థనల కోసం పీఎఫ్ సభ్యుడు కొత్త పేరు, గెజెట్ నోటిఫికేషన్తో పాటు పాత పేరుతో ఉన్న ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటే చాలు. ఇది ఇతర విదేశీ జాతీయుల విషయంలో విదేశీ పాస్పోర్టుతో పాటు చెల్లుబాటు అయ్యే వీసా ఉండాలి. ఫోటో ఉన్న స్వతంత్ర సమరయోధుడి కార్డు, భారత ప్రభుత్వం జారీ చేసిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ కార్డు కాపీ, భారత ప్రభుత్వం జారీ చేసిన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు 19, టిబెటిన్ శరణార్థి కార్డు కాపీలు తప్పనిసరి.